హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 6511 పోస్టులతో ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి తెలంగాణ వారు కూడా నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. మనకి ఇక్కడ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ ఏపీఎస్పీకి సంబంధించి, అలాగే ఏపీఎస్ఐ సివిల్ అండ్ ఏపీఎస్పీకి సంబంధించిన ఎస్ఐ పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ని ఇక్కడ మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రిక్రూట్మెంట్ అనేటువంటి ఒక సెక్షన్పై క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూపిస్తాయి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 2 నోటిఫికేషన్స్ని ఈరోజే రిలీజ్ చేశారు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి. ఇందులో కానిస్టేబుల్ పోస్టులకి నవంబర్ 30th నుంచి డిసెంబర్ 28th మధ్యన దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మనకి ఎస్ఐ పోస్టులకు వచ్చేసి డిసెంబర్ 14వ తేదీ నుంచి 2023 జనవరి 18వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన లింక్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. పర్టికులర్ డేస్ వచ్చినప్పుడు ఈ యొక్క లింక్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ చూసుకోవాలి అనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. జనవరి 22వ తేదీన మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కానిస్టేబుల్ పోస్టులకి కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ పోస్టులకు వచ్చేసి మనకి ఫిబ్రవరి 19వ తేదీన పేపర్ 1 పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్స్లో ఇవ్వడం జరిగింది. ముందుగా కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్తో పాటు నాన్ లోకల్ కింద తెలంగాణ, తమిళనాడు అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది, ఎగ్జామినేషన్ లాంగ్వేజ్. ఇందులో మనకి కానిస్టేబుల్కి సంబంధించి సివిల్ కింద మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి 3580 పోస్టులు, ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఏపీఎస్పీ కింద కానిస్టేబుల్కి సంబంధించి 2520 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. 6100 పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సండే రోజున 2023 జనవరి 22వ తేదీ సండే రోజు వచ్చింది. ఆ రోజున OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 10 AM నుంచి 1 PM మధ్యన ఎగ్జామినేషన్ 3 hours పాటు ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన మీరు హాల్ టికెట్స్ అనేవి జనవరి 9వ తేదీ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎల్లుండి నుంచి నవంబర్ 30th నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి జిల్లాల వారీగా పోస్ట్ కోడ్ నెంబర్ 21కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 23కి సంబంధించినటువంటి పోస్టులు మనకి జిల్లాల వారీగా అయితే ఇవ్వడం జరిగింది. కొత్త జిల్లాల వారీగా మనకి ఇక్కడైతే పోస్టులు అయితే ఇచ్చారు. మొత్తంగా 6100 పోస్టులు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి అదర్ క్యాండిడేట్స్కి, అంటే నార్మల్ క్యాండిడేట్స్కి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారండి. ప్రీవియస్గా 23 సంవత్సరాలు ఉండేది. 2018లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని ఒక 1 yearగా పెంచడం జరిగింది. 2023 సెప్టెంబర్ వరకు పెంచుతూ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోని అయితే రిలీజ్ చేసింది. సో ఒక UR క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ మినిమం 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆ ఏజ్ లిమిట్ కూడా 1 జూలై 2022 నాటికి కంప్లీట్ చేసుకొని ఉండాలని చెప్పేసి ఈ పర్టికులర్ ఏజ్ అయితే మీకు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. 1998 జూలై 2 నుంచి 2004 1 జూలై మధ్యన పుట్టినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అలాగే మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్తో పాటు OBC, SC, ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 24 yearsకి ఇంకొక 5 years యాడ్ చేసుకొని ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి వారికి, అలాగే మనకి ఇక్కడ NCC క్యాండిడేట్స్కి, ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 3 years వరకు, స్పోర్ట్స్ కోటా కాదు మనకి ఇక్కడ ఎవరైతే NCC అండ్ ఆర్మీ ఫోర్సెస్లో పనిచేస్తున్నటువంటి వారు, నేవీలో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కానిస్టేబుల్ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి జూలై 1, 2022 నాటికి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వివలెంట్గా ఉండేటువంటి ITI, డిప్లొమా పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫీ డీటెయిల్స్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే OBC క్యాండిడేట్స్కి 300 రూపీస్, EWS క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఫీ అయితే ఇచ్చారు. ఏపీ స్టేట్కి సంబంధించిన SC, ST క్యాండిడేట్స్కి అయితే 150 రూపీస్ మనకి ఇక్కడ ఫీ అయితే పెట్టారు.
మీరు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కానీ ఇంకా అదర్ స్టేట్ కానీ అయి ఉన్నట్లయితే 300 రూపీస్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకి తెలంగాణ వారు లేదా తమిళనాడు వారు ఇంకా అదర్ స్టేట్ల వాళ్ళు ఎవరైనా కూడా ఏపీ పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించిన ఈ పర్టికులర్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఈ పోస్టులకి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఇస్తారు. మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలని చెప్పేసి ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. హైట్ వచ్చేసి మెన్ క్యాండిడేట్స్కి 167.6 సెంటీమీటర్స్, అదే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఇక్కడ హైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి సేమ్ తెలంగాణకి ఉన్నట్లుగానే ఇక్కడ 1600 మీటర్స్ రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా మీరు లాంగ్ జంప్లో కానీ 100 మీటర్స్ రన్నింగ్లో కానీ ఏదో ఒకటి చూస్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. 1600 మీటర్స్ వచ్చేసి 8 మినిట్స్ మెన్ క్యాండిడేట్స్కి, 10 మినిట్స్ 30 సెకండ్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. మిగిలినటువంటి వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 23కి అయితే మనకి ఇక్కడ అన్ని ఫిజికల్ ఈవెంట్స్ అయితే మీరు క్వాలిఫై అవ్వాలి అండ్ వాటికి మార్క్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఫైనల్ లిస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఏపీకి సంబంధించిన ఎటువంటి టాపిక్స్ అయితే ఉండవు. కాబట్టి తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో తెలంగాణలో మీకు కనుక ఆపర్చునిటీ పోయింది అనుకుంటే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మనకి సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఫుల్ మార్క్స్ ఇస్తారు. అసలు ఎటువంటి అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్ అయితే ఇస్తారు. రాంగ్ ఆన్సర్ చేస్తే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏపీ పోలీస్ ఎగ్జామినేషన్స్కి లాస్ట్ టైం లేదు, ఇప్పుడు లేదు. ఇది కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఎస్ఐకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 14 నుంచి మీరు జనవరి 2023 18వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. వీటికి సంబంధించి సివిల్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి 315 పోస్టులు, అలాగే ఏపీఎస్పీ మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి 96 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 411 పోస్టులతో మనకి ఇక్కడ ఎస్ఐ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఫిబ్రవరిలో 2023 ఫిబ్రవరి 19న మనకి 2 పేపర్స్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 5th ఫిబ్రవరి నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలని ఇచ్చారు. ఇక్కడ జోన్ల వారీగా మనకి ఇక్కడ ఎస్ఐ పోస్టులు ఉంటాయి కాబట్టి జోన్ 1, జోన్ 2 అండ్ జోన్ 3, జోన్ 4లో మనకి 50, 105, 55, 105 పోస్టులు చొప్పున టోటల్ 315 వేకెన్సీస్ అయితే పోస్ట్ కోడ్ నెంబర్ 11 అనేటువంటి యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ ఏదైతే ఉందో సో వీటికి సంబంధించిన వేకెన్సీస్. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 13కి సంబంధించి ఐఆర్ బెటాలియన్ కింద మనకి ఉన్నటువంటి పోస్టులు టోటల్గా 424s 96 ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే రెండు కలిపి 414 పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి 33 1/3% మనకి ఉమెన్ రిజర్వేషన్ అయితే ఇస్తారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 27 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉంది. ప్రీవియస్గా 25 సంవత్సరాలు ఉంది. దాన్ని 2 సంవత్సరాలు ఎస్ఐ పోస్టులకి పెంచడం జరిగింది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వీరికి 32 years ఉన్నా కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 1 జూలై 2022 నాటికి మీ డిగ్రీ కనుక కంప్లీట్ అయిపోయి ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఈ పోస్టులకి సంబంధించి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామ్ పీఈటీ ఈవెంట్స్కి తీసుకుంటారు. ఇందులో మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 300 రూపీస్ ఫీ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 600 రూపీస్ ఫీ ఉంది. ఏపీ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళకి 600 రూపీస్ ఎస్ఐ పోస్టులకి ఫీ అయితే పెట్టడం జరిగింది. ఆన్లైన్లోనే మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు 200 మార్క్స్కి. అర్థమెటిక్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ మనకి రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. వీటికి కూడా మనకి ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, ఓబీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది.
ఎస్ఐ పోస్టులకు కూడా హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి 152.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ 1600 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్స్ లాంగ్ జంప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఇంకా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయి. ఇంగ్లీషు, తెలుగుకి సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి పేపర్ 3 కింద 200 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ నుంచి 200 మార్క్స్కి ఉంటుంది ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 11కి. ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ఇంగ్లీష్కి సంబంధించి రిపోర్ట్ రైటింగ్, ఎస్ఐ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, కాంప్రిహెన్షన్ పాసేజెస్, షార్ట్ ఎస్ఐ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి సంబంధించి ఇస్తారు. అదే మీరు తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే సేమ్ ఇవే ఉంటాయి. తెలుగుకి సంబంధించి తెలుగులో రాయాల్సి ఉంటుంది అండ్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఉర్దూకి సంబంధించి ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూ నుంచి వస్తాయి. ఇంకా పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్కి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి మనకి 2 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 200 మార్క్స్కి. తర్వాత మనకి పేపర్ 4 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ నుంచి, ఇందులో కూడా మనకి ఎటువంటి ఏపీ టాపిక్స్ అయితే ఏమీ లేవు. జనరల్ సైన్స్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ విధంగా మనకి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఏపీతో పాటు తెలంగాణ వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.